అపూర్వ శివని ఒంటరిగా కలవమని చెప్పగానే శివ అపూర్వాని కలవడానికి వెళ్తాడు. చెప్పండి మేడం, నాతో ఏం పనుంది, నన్నెందుకు పిలిచారు అని అంటూ ఉండగా అపూర్వ ఇలా అంటూ ఉంటుంది. పూరితో నీ పెళ్ళి చెడిపోవాలి అనేస్తుంది అపూర్వ. దాంతో షాక్ అవుతాడు శివ. అపూర్వ ఏమాత్రం తగ్గకుండా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అనగానే, సారీ మేడం, మీరు దీనికోసం పిలుచుంటే నాకు టైం అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ శివ వెళ్ళడానికి వెనక్కి తిరగగానే, ఒక్క నిమిషం శివ అని అంటూ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి బ్రీఫ్ కేస్ నిండా డబ్బులు నగలు చూపించి, ఇప్పుడేమంటావు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడు శివ, ఇప్పుడు కూడా నేను మా అక్క వైపే ఉన్నాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శివ. ఎలాగైనా శివని కన్విన్స్ చేయడానికి కంకణం కట్టుకున్న అపూర్వ, మరి బిందుని పెళ్లి చేసుకుంటావా అని అడిగేస్తుంది అపూర్వ. శివ ఒక్క నిమిషం స్టాచ్యూలాగా అక్కడే నిలబడిపోతాడు. బిందు, పూరి, భూమి, గగన్ అందరూ గుర్తొస్తూ ఉంటారు శివకి. శివ ఈ పని చేయడానికి అపూర్వతో డీల్ కుదుర్చుకుంటాడా? గగన్, శారద, భూమి, పూరిలా పరువు తీస్తాడా శివ? పూరి శివల పెళ్లి చెడిపోతుందా? అపూర్వ మళ్ళీ భూమి గగన్లని విడదీస్తుందా? భూమి ఈ ఐడియాని ముందే తెలుసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.